ప్రపంచంలో ఎవ్వరూ సింగపూర్ పైన అవినీతి ఆరోపణలు చేయలేదు. అలాంటిది ఒక అవినీతి పార్టీ వాళ్ళపైన ఆరోపణలు చేసి వాళ్ళు తరివేసే పరిస్థితికి వచ్చారు. నానా రకాలుగా హింసించి ప్రపంచంలో ఎవ్వడూ ధైర్యం చేయలేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను సింగపూర్కి పోయినప్పుడు నేను ట్రై చేశాను డ్రైవర్కి డబ్బులు ఇవ్వాలని, ఎవడు తీసుకోవాలా. మా అశోక్ గజపతిరాజు గారు మంత్రిగా ఉండొస్తే సింగపూర్కి వస్తే సిగరెట్ తాగడం మానేశాడు. ఏంటి అశోక్ గారు సిగరెట్ తాగడం మానేశారని అడిగా. సార్ ఇక్కడ $500 ఫైన్ సార్, నా దగ్గర ఉండేది 500 ఉంది, ఇది అయిపోతే మళ్ళీ నేనేం చేయాలి, కాబట్టి నేను చేయను సార్ ఆ పని అన్నాడు. అలాంటి దేశం పైన అబాండాలేసి ఒక గుడ్ విల్తో వచ్చారు. ఇప్పుడు కూడా చెప్తాను, సింగపూర్ ఎప్పుడు కూడా ఒక నమ్మకం, ఒక క్రెడిబిలిటీ, విశ్వసనీయతకి గౌరవిస్తారు ఆ దేశం. నేను చాలా దేశాలు తిరిగాను. అలాంటి దేశంతో లేనిపోని సమస్య పెట్టి మొత్తం కంపు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన అమరావతి బ్రాండ్ పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. నేను ఆ రోజు బాండ్స్ ఇస్తే విత్-ఇన్ 2 hours క్లోజ్ అయింది. దాన్ని బట్టి ప్రపంచం మొత్తం అమరావతి అంటే ఎంత క్రేజ్ ఉందని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం వేసిన ప్లానింగ్ కానీ, ప్రణాళికలు కానీ, ఆలోచనలు కానీ విదేశ సంస్థలు కూడా చాలా ఆసక్తి చూపించాయి. ఆ రోజు పెట్టిన విట్, ఎస్ఆర్ఎం, అమృత్ కొద్ది కొద్దిగా వచ్చే పరిస్థితికి వచ్చింది. ఎంత దుర్మార్గం అంటే ఎస్ఆర్ఎం అమరావతి అని పేరు పెడితే అమరావతిని తీసేయమన్నారు. నాకు ఇప్పుడు కూడా అర్థం కావడం లేదు. ఇలా మెంటాలిటీ ఏంటో, అమరావతి పేరునే ఉచ్చరించకూడదని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు XLRI వీళ్ళు ఉండగా వెళ్ళిపోతే మళ్ళా తీసుకొచ్చాం. బిట్స్ బిలాని వాళ్ళు కూడా వచ్చే పరిస్థితికి వచ్చారు. 113 సంస్థలు 1307 ఎకరాలు ఇచ్చాం. 33,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తొందరగా ఈ పనులన్నీ స్టార్ట్ అవుతాయి. రాత్రింపగుళ్ళు పనులు అవుతున్నాయి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే దానికంటే ముందు ఏం జరిగింది కూడా మనం ఆలోచించుకో. 2019 ఆ రోజే 25,000 మందితో ముమ్మరంగా పనులు జరిగే సమయంలో 2019 ఇక్కడే ప్రజావేదిక కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఇక్కడే పెట్టారు. నెక్స్ట్ డే దీన్ని కూల్చమని చెప్పారు. మీరందరూ సాక్షులు దానికి. అదే సమయంలో అమరావతి పనులు నిలిపేశారు. APCRDS చట్టం రద్దు చేశారు. సింగపూర్ని మెర్సిలెస్గా తిరిగి పంపించారు. 2019 డిసెంబర్ 17న 3 రాజధానుల ప్రకటన చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేశారు. శాసనమండలిలో 3 రాజధానుల బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపిస్తే తప్పుడు విధంగా గవర్నర్ పంపించి పాస్ అయిపోయిందని గవర్నర్ దగ్గర ఆమోదింపజేశారు. దానిపైన కోర్టుకి పోతే కోర్టు చాలా స్పష్టంగా తీర్పిచ్చారు. అదే కోర్టు హైకోర్టు తీర్పు సుప్రీంకోర్టు పోతే కూడా కాదు, మీరు అమలు చేయాల్సిందే, మీరు హామీ ఇచ్చారు, ఈ టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం మీరు అమలు చేసి తీరమని వీళ్ళకు వాతలు పెట్టే పరిస్థితి వస్తే అక్కడి నుంచి తోక జాడించారు. అయితే అప్పటికి ఇప్పటికీ అదే ఆరోపణలు, అదే విషయం. ఇంకొక పక్కన ఒక కక్ష కట్టారు. రైతుల పోరాటాలు చేశారు. 1 రోజు 2 రోజులు కాదు. నా లెక్క ప్రకారం ప్రపంచంలో ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చి 1631 రోజులు పోరాటం చేసిన ఏకైక ఉద్యమం అమరావతి ఉద్యమం. మామూలుగా వాళ్ళని చేయలేదు. వాళ్ళ కౌంటర్గా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి కౌంటర్ క్యాంపులు పెట్టారు. ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెట్టించారు.